వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. న్యూ ఇయర్ అప్పుడు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఈ న్యూ ఇయర్ నుంచి కొత్త రెజల్యూషన్ తీసుకున్నాను. ఇక నుంచి నేను వెయిట్ లాస్ అవ్వాలి, చాలా ఫిట్గా ఉండాలి, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళైతే నేను ఇక నుంచి షుగర్ అవాయిడ్ చేయాలి అంటూనే స్టార్ట్ చేసి షుగర్కి సంబంధించి కొత్త డ్రగ్స్ తీసుకోవడం, అంటే షుగర్ తగ్గే విధంగా చేస్తాయని ఒక పాజిటివ్ దృక్పథంతో. కానీ అవి ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి? అనలిస్టులు అండ్ ముఖ్యంగా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇవి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే వీటి గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మానస మైనేపల్లి గారు, ఎండోక్రైనాలజిస్ట్. మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. చివరి వరకు ఎపిసోడ్ చూడండి. హాయ్ మ్యామ్. హలో. మ్యామ్, రీసెంట్గా న్యూ ఇయర్ ఏదైతే వచ్చిందో ముఖ్యంగా ఒక స్టడీ ప్రకారం షుగర్ ఉన్న ఉమెన్ అయి ఉండొచ్చు, మెన్ అయి ఉండొచ్చు, లేటెస్ట్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో వాటిని తీసుకోవడం కానీ షుగర్ తగ్గించడానికి, దాంతోపాటు వెయిట్ లాస్ కూడా ఇది ఎంతవరకు బెటర్ అంటారు? ముఖ్యంగా ఇది చాలా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనేది మార్కెట్లో ఉన్న విషయం. ఇస్ ఇట్ ట్రూ? సో ఇప్పుడు మార్కెట్లో వచ్చే కేస్ రిపోర్ట్స్ కానీ కేస్ స్టడీస్ కానీ మోస్ట్లీ ఇట్ ఇస్ ఫాల్స్ అండి. ఓకే. ఎందుకంటే ఇది ఇప్పుడు న్యూయర్గా మీరు అడుగుతున్నది GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ అంటాం. దే ఆర్ న్యూయర్ మెడిసిన్స్ ఫర్ డయాబెటీస్ అనమాట. న్యూయర్ అంటున్నవే కానీ యాక్చువల్గా ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఆల్రెడీ ఒక 10 years నుంచి ఉన్నాయి, 10-15 years నుంచి ఉన్నాయి. అదే గ్రూప్ ఆఫ్ మెడిసిన్ నుంచి కొత్త కొత్తవి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు డిస్కవర్. సో ఇది న్యూయర్ డ్రగ్స్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, బికాస్ ఆల్రెడీ ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్ చేసుకుంటూ న్యూయర్ మాలిక్యూల్స్ విచ్ అంటే చాలా రోజుల వరకు పనిచేసేవి. అంటే ఇంతకుముందు డైలీ ఇంజెక్షన్స్ ఉండేవి, సో 1 day ఎవ్రీ డే ఇంజెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే వారానికి ఒకసారి తీసుకుంటున్నారు. సో అంతలా చేయడానికి వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి ఉండాలి, తర్వాత మాలిక్యూల్ అది సస్టైన్ అవ్వడానికి వారం పాటు ఎన్ని ఇన్నోవేషన్స్ జరుగుండాలి. సో ఈ మధ్యన ఏమవుతుందంటే ఈ వెయిట్ లాస్ డ్రగ్స్, అది మాకు డయాబెటిక్ డ్రగ్స్ కూడా అంటాం. అంటే బయట అందరూ ఇది వెయిట్ లాస్, ఇది ఒబేసిటీ అంటారు, కానీ యాక్చువల్గా అవి డయాబెటిస్ కంట్రోల్ చేస్తే వెయిట్ లాస్ కూడా చేస్తాయి. సో ఇలాంటి మాలిక్యూల్స్ ఈ మధ్యన ఎక్కువగా వచ్చాయి. అంటే రీసెర్చ్లో ఫోకస్ అంతా కూడా వాటి మీద ఉంటుంది, ఈ ఎవరైతే ఫార్మా కంపెనీస్ కానీ, బికాజ్ వాటి వల్ల వచ్చే అడ్వాంటేజ్ చాలా వరకు ఉంది. మామూలుగా మనం షుగర్ ట్రీట్ చేసేటప్పుడు ఏంటంటే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే వెయిట్ మీద ఏం ఎఫెక్ట్ చూపించవు, కొన్ని ఇన్ఫాక్ట్ వెయిట్ గెయిన్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ తీసుకున్నాం ఆర్ కొన్ని అదర్ టాబ్లెట్స్, కొన్ని మాలిక్యూల్స్, వాటి వల్ల కొంత వెయిట్ గెయిన్, అంటే ఎక్కువగా అవ్వదు, ఒక 4 to 5 kgs వెయిట్ గెయిన్ అయితే చూస్తాం. కొన్ని ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో ప్రాపర్టీస్ అన్నవి ఇలా ఉంటాయి. మేము చూస్ చేసేటప్పుడు కూడా ఒక పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు ఆ పేషెంట్లో ఏది ముఖ్యం మనకి, షుగర్ కంట్రోలా, వెయిట్ లాసా, లేదంటే కొంతమంది షుగర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే తరచుగా లో షుగర్ అవుతూ ఉంటుంది. అందరు ఒకలా ఉండరు, ప్రతి పర్సన్ ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. సో అలాంటి షుగర్ లో అయ్యే వాళ్ళకి ఏంటంటే లో షుగర్ కాకుండా ఉండే డ్రగ్స్ చూస్ చేసుకోవడం అలా ఉంటుంది మేము ట్రీట్ చేసే అప్రోచ్. కానీ సో అలా ఉన్నప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. షుగర్ కంట్రోల్ చేస్తే వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ వల్ల లాభం ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. వెయిట్ ఒక 40 to 50% ఊబకాయ ఉండడం వల్ల షుగర్ అన్నది వస్తుంది. ఇట్ ఈస్ అ డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో మనం అక్కడ వెయిట్ ని డీల్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా షుగర్ అన్నది రివర్సల్ అని నేను చెప్పను, మేము మెడికల్ టర్మ్స్ లో రెమిషన్ అంటాం. అంటే కొంతపాటు షుగర్ అన్నది మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి వాడడం మూలాన. సో మమ్మల్ని యాజ్ ఎండోక్రైనాలజిస్ట్ మమ్మల్ని అడిగితే ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఏవైతే కొత్త వచ్చాయో వాటి వల్ల వచ్చే లాభాలు చాలా ఎక్కువ. ఎస్. సో అంటే ప్రతి డ్రగ్, మా అలోపతి అనుకోండి, ప్రతి డ్రగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఎన్నో ట్రయల్స్ జరుగుతాయి. ఆ ట్రయల్స్ లో ఎలా ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి ఏంటి అన్నది బాగా వాళ్ళు రీసెర్చ్ చేసుకుని మాలిక్యూల్ అన్నది రిలీజ్ చేస్తారు మార్కెట్ లో. ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ నేను చెప్పినట్టు న్యూయర్ అంటున్నారు, కానీ అది ఎప్పటి నుంచి ఉన్న మాలిక్యూల్స్, అంటే ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఆల్రెడీ దే ఆర్ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఆ డ్రగ్స్ వాడుతున్నాం మనం. సో ఇప్పుడు ఈ రీసెంట్ గా వచ్చే ఈ కొత్త మాలిక్యూల్స్ మీద కూడా అడిక్వేట్ రీసెర్చ్ అనేది జరిగిందండి. ఆల్మోస్ట్ 2018-2017 నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, రిలీజ్ చేస్తున్నారు. సో ఈజీగా మన లేటెస్ట్ మన మెడిసిన్ తీసుకున్నా కూడా దానికి ఈజీగా ఒక 2 to 3 years వరకు కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి, రీసెర్చ్లో ఉంది, అంతమంది పేషెంట్స్లో చేశారు. సో ఇవన్నీ ఉంటాయి. సో మమ్మల్ని అడిగితే న్యూయర్ డ్రగ్స్ ఆల్వేస్ బెటర్ టు చూస్. అంటే మనం చూసుకోవాలి పేషెంట్లో. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు, షుగర్ వచ్చింది వాళ్ళకి, వెయిట్ కూడా ఇట్ ఈస్ అన్ ఇష్యూ. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ ఈటింగ్,
అంటే కూర్చొని వర్క్ చేస్తారు. ఆటోమేటిక్గా మనం కూర్చొని పని చేస్తున్నప్పుడు మనకి ఏదో ఒక యావిగేషన్ అనేది ఉండాలి. సో స్ట్రెస్ ఈటింగ్ ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఈ మెడిసిన్స్ కొత్తవి చూస్ చేసుకుంటే గనక ప్రతిదీ టార్గెట్ చేస్తుంది. అంటే ఆకలి తగ్గిపోతుంది వాటితో. ఎస్, వెయిట్ లాస్ అవుతారు. అర్లీగా షుగర్ వచ్చిన వాళ్ళలో ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అయ్యో నాకు 30 ఇయర్స్కే షుగర్ వచ్చింది. ఇంకా ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్మోస్ట్ 92 ఇయర్స్ ఇండియాలో. అంటే ఇంకొక 60 ఇయర్స్ నేను ఈ షుగర్తోనే బ్రతకాలి. సో నేను ఇప్పుడు అర్లీగా ఏం చేయగలను అన్నదానికి మనం అది అర్లీగా స్టార్ట్ చేశారనుకోండి, అట్లీస్ట్ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రెమిషన్ అంటాం, రివర్సల్ అని వాడలేము. ఎందుకంటే మళ్ళీ స్ట్రెస్ వచ్చినప్పుడు వెయిట్ గెయిన్ మళ్ళీ వస్తుంది షుగర్ అన్నది. సో అలాంటి వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి. సో ఈ న్యూ డ్రగ్స్ లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది మోస్ట్ ఆఫ్ ది ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చాలా వరకు మనకి ఇనఫ్ డేటా కూడా ఉంది. అట్లీస్ట్ 2-3 సంవత్సరాల వరకు డేటా ఉంది కాబట్టి అట్లీస్ట్ కొంతపాటు వాడితే దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. అండ్ ఈవెన్ కొత్త కేసెస్ ముఖ్యంగా థైరాయిడ్ అండ్ మన డయాబెటిస్ సంబంధించి కేసెస్ చాలా పెరుగుతున్నాయి అని చెప్పేసి ఆల్ ఓవర్ ది కంట్రీ ఉంది. ఈ ముఖ్యంగా ఇలా జరగడానికి రీజన్స్ ఏమేమి ఉన్నాయంట కొత్త కేసెస్ మెయిన్గా? అంటే డయాబెటీస్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 10 సంవత్సరాల నుంచి టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ అనేది ఆల్మోస్ట్ డబుల్ టు ట్రిపుల్ అయిందండి రేట్. చిన్నపిల్లల్లో కూడా షుగర్ అనేది 3 times ఇంక్రీజ్ అయింది మీరు కనుక చూస్తే. సో చిన్నపిల్లల్లో కూడా ఈ పెద్దవాళ్ళలో వచ్చే టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. మోర్ దెన్ 10 years వాళ్ళకి వస్తుంది. ఎస్పెషల్లీ ఊబకాయ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ చైల్డ్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో రీజన్స్ అని నన్ను అడిగితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ర్యాపిడ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ద డైట్. అంటే ఇప్పుడు మనం ఐ థింక్ 10-15 years బ్యాక్ ఎలా తినేవాళ్ళం, ఇంట్లో హోమ్ కుక్డ్ మీల్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మన హోమ్ కుక్డ్ మీల్ మార్నింగ్ ఏది చేసేవారో అదే పెట్టేవారు డబ్బాలో, అదే తీసుకునేవాళ్ళు పిల్లలు. మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏం వంట జరిగితే అది తీసుకునేవారు. సో బయటికి వెళ్ళడం అనేది తక్కువగా ఉండేది అప్పుడు, అంత ఎఫోర్డబిలిటీ కూడా లేదు. అంతే మరి 10-15 years బ్యాక్ ప్రతి వాళ్ళకి డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు చాలా వరకు మనీ ఎర్నింగ్ కెపాసిటీ అన్నది చాలా ప్రొఫెషన్స్ వచ్చేసాయి. సో అలా అప్పుడు హెల్దీగా ఉండేది లైఫ్ స్టైల్. తర్వాత మనం తినే ఫుడ్లో కూడా ఎక్కువ కలుషితం కాకుండా అలా ఉండేది. సో కెమికల్స్ అన్ని మిక్స్ అయ్యి ఉండేవి కాదు, ఇవన్నీ ఉండేది. తర్వాత ఇప్పుడు మెయిన్ ఈ ర్యాపిడ్ వెస్టర్నైజేషన్ ఎప్పుడైతే జరిగిందో అంటే క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ చేంజ్ అయిపోయింది. అంటే మనం ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం కానీ, కొంచెం కొవ్వు శాతం ఎక్కువ ఉన్నావు కానీ, లేదంటే కార్బోహైడ్రేట్స్ అన్నది, షుగర్ అంటే ఏదైతే ర్యాపిడ్గా చక్కెర స్థాయి అన్నది పెంచుతుందో ఒంట్లో, అంటే సింపుల్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్, డైరెక్ట్ రిలేటెడ్ షుగర్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తారు. కానీ షుగర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటూ ఉంటాయి, వాటితో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో డైరెక్ట్ షుగర్స్ కన్నా ఇప్పుడు మైదా ప్రోడక్ట్స్ వెస్టర్న్ డైట్ లో బాగా పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ మైదా ఇస్ ద బేస్. అంటే చాలా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అనమాట మైదా అన్నది, దాంతో కూడా షుగర్ పెరుగుతుంది. పిజ్జా హట్ ఇప్పుడు అది ప్రాబ్లం. సో ప్రతి లేన్ లో చూస్తే ఒక ఫుడ్ అవుట్లెట్ ఉంది, పిల్లలు అడుగుతారు కావాలని. పేరెంట్స్ కూడా టైం లేదు, తల్లిదండ్రులు ఇప్పుడు ఇద్దరు వర్క్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ద వే ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం మ్యాచ్ చేయాలంటే ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేయాలి, టైం లేదు. సో ప్రాసెస్డ్ ఫుడ్, రెడీగా ఉండే ఫుడ్ పిల్లలకి ఇవ్వడం కానీ, వాళ్ళు కన్జ్యూమ్ చేయడం కానీ. సో ర్యాపిడ్గా వెస్టర్నైజేషన్ అయితే జరిగిందండి లాస్ట్ 10 years లో. అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఇంట్లోనే తీసుకుంటున్నాం అన్నా కూడా, అప్పుడు ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు బయటికి, ఇప్పుడు ప్రతి వీక్ దే వాంట్ అన్ అవుటింగ్, బయటికి వెళ్ళాలి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అలా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం తినే ఫుడ్లో కూడా కొంచెం ఇంప్యూరిటీస్ యాడ్ అవ్వడం. ఎందుకంటే ద వే మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఫ్యాక్టరీ నుంచి మనకి చేరేంత వరకు ఎన్నో జరగవచ్చు. సో వాటిని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం మేము. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఏంటంటే మనం తినే ఆహారంలో కానీ, లేకపోతే మనం వాడే ఫర్ ఎగ్జాంపుల్ మనం పౌడర్స్ వాడతాము, మన కాస్మెటిక్స్లో కూడా యాడ్ అయిన కెమికల్స్ అనమాట. అవి ఏం చేస్తాయంటే ఒంట్లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఒంట్లో, వాటికి కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి మన ఒంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాలో థైరాయిడ్ హార్మోన్ ఉంది. థైరాయిడ్ హార్మోన్ నాలో ప్రతి అవయవం మీద పనిచేయాలి, అంతే కదా. ఇన్సులిన్ అయినా సరే, ఇన్సులిన్ కూడా ప్రతి అవయవం మీద పనిచేయాలి, అప్పుడే ఆ షుగర్ అనేది నార్మల్ ఉంటుంది, థైరాయిడ్ నార్మల్ ఉంటుంది. ఆ రిసెప్టర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాయి ఇవన్నీ కెమికల్స్ అనేవి. కూర్చుని ఎక్కువగా హార్మోన్స్ ఎక్కువగా రావడం కానీ, తక్కువగా రావడం కానీ, ఈ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో రెండోది వచ్చేసి రీసెంట్ ఈ కలుషితం కానీ, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అన్నవి అది చూస్తాం. మీరు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే మెయిన్గా చెప్పేది ఈ మధ్య అంటున్నారు కదా అందరు నాన్ స్టిక్ పెనాల్ వాడొద్దు, కుక్వేర్ వాడొద్దు అని. అది కూడా నిజమే చెప్పేది. ఎందుకంటే నాన్ స్టిక్ కుక్వేర్లో అన్నవి కెమికల్స్ ఉంటాయి కొన్ని, అవి PFA అంటాం మేము. వాటిలో టెఫ్లాన్ కోటెడ్, అవన్నీ టెఫ్లాన్ కోటెడ్లో కూడా కొంత పీరియడ్ వరకు వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 6 months. దాని తర్వాత పదే అదే పెనం వాడితే కనుక ఓవర్ హీట్ చేయడం వల్ల దాంట్లోంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
కొంతమంది మాడిపోయిన ఫుడ్ అది అవునవును. ఉంటుంది పెనం మీద, తీయరు, తినేస్తారు. దాని మీదే వేసుకోవడం, చాలా రోజుల పాటు అదే పెనం వాడడం, వీటన్నిటితో నాన్ స్టిక్ అన్నా కూడా మరి ఓవర్ హీటింగ్ చేయడం వల్ల కెమికల్స్ గా రిలీజ్ అవుతాయి, మనకి ఇది అవుతుంది. మనం వాడే కాస్మెటిక్స్ లో కూడా పారాబెన్స్ అని ఉంటాయి, అవి కూడా మనకి థైరాయిడ్ షుగర్ వచ్చేటట్టు చేస్తాయి. సో ఇవన్నీ చిన్న చిన్నవి చాలా ఇంపార్టెంట్ అయిపోయి ఈ మధ్య. అండ్ ఈవెన్ ఉమెన్ ముఖ్యంగా మ్మ్. లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోకపోతే థైరాయిడ్ అనేది ఇంకా డేంజర్ గా మారుతుంది అంటారు. సో మీరు చెప్పేది థైరాయిడ్ కూడా, ఇప్పుడు షుగర్ అయినా థైరాయిడ్ కూడా జెనెటిక్ బేసిస్ ఉండాలండి ఖచ్చితంగా. జెనెటిక్స్ లేకుండా ఊరికే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జెనెటిక్ టెండెన్సీ లేదు, నాకు హార్మ్ఫుల్ మన హానికారకమైన జీన్స్ లేవు, నాకు రాదు థైరాయిడ్. సో ఏదైనా సరే జెనెటిక్ టెండెన్సీ ఉండి మన లైఫ్ స్టైల్ ట్రిగ్గర్ లాంటిది. మన లైఫ్ స్టైల్ బాగాలేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈ హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అండ్ ఈ ఎండోక్రైన్ ఆ టైంలో ముఖ్యంగా పేషెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి? ఎండోక్రైన్ పేషెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, నేను యాజ్ అ రొటీన్ ప్రాక్టీస్ చూస్తున్నప్పుడు ఫస్ట్ షుగర్ డిటెక్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ థైరాయిడ్ మనం తీసుకుందాం, ఎందుకంటే అది చాలా కామన్, ఎండోక్రైన్ డిసీజెస్లో అవి రెండు కామన్. ఈ మధ్య స్క్రీనింగ్ అన్ని ఎక్కువైపోయింది కదా, ప్రతి వాళ్ళు 30 years దాటంగానే అందరికీ అవేర్నెస్ అనేది వచ్చింది, చూసుకుంటారు షుగర్ థైరాయిడ్ బార్డర్ లైన్లో ఉంది అనుకుంటారు, బట్ ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వరు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, పర్వాలేదు కొద్ది రోజులు ఆగొచ్చు, నాకెందుకు వస్తుంది, మా ఇంట్లో ఎవరికీ లేదు అని ఆగి ఆగి ఒక 1 year తర్వాత మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకునే పాటికైతే షుగర్ పెరిగిపోతుంది, థైరాయిడ్ పెరిగిపోతుంది. సో ఇమీడియట్గా కన్సల్ట్ అని ఎండోక్రైనాలజిస్ట్. ఓకే, మీకు మేము ప్రతిసారి ట్రీట్ చేయాలని లేదు పేషెంట్ని, మేము చూస్తాం అవసరమా లేదా, రిస్క్ ఉందా, అప్పుడు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే చేయము. సో అది ఒకటి ల్యాగ్ ఉంటుందండి, పేషెంట్ తరఫున డాక్టర్ వరకు రావడానికి ల్యాగ్ అన్నది అయితే ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫాలో అప్స్కి రారు రెగ్యులర్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను థైరాయిడ్ మెడికేషన్ స్టార్ట్ చేశాను, ఒక 3 monthsకి చూస్తాం మేము ఖచ్చితంగా, ప్రతి 3-4 నెలలకి థైరాయిడ్ కానీ షుగర్ కానీ చెక్ చేసుకోవాలి, రారు, మధ్యలో మెడిసిన్స్ మానేస్తారు. మనకి ఎందుకు ఉంటుంది, బాగానే ఉంది కదా, అంటే మెడిసిన్ వాడుతున్నప్పుడు బాగానే ఉంటాయి అన్ని, షుగర్ కానీ మనం ఆపేస్తే మళ్ళీ పెరుగుతాయి, అదొకటి రియలైజేషన్ ఉండదు. సో చాలా నెలల తర్వాత వస్తారు, అప్పటికి హై థైరాయిడ్లో వస్తారు, షుగర్స్ పెరిగిపోయి ఉంటాయి, అది సెకండ్ థింగ్. మూడోది ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. ఇప్పుడు ఏఐ పెరిగిపోయింది కదా, అది ఇవి నేను గమనిస్తున్నది మీకు చెప్తున్నది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది, ప్రతి వాళ్ళలోనే చాట్ జీపీటీ ఉంది ఫోన్లో. సో ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, బయటికి వెళ్ళి చాట్ జీపీటీలో కొడతారు, నేను ఒక టెస్ట్ రాశాను చెప్పాక కూడా కొడతారు. నేను ఒక టెస్ట్ అడ్వైస్ చేస్తాను కదండి, అవసరమైనవే చేస్తాం మేము, అనవసరంగా అన్నీ అవసరం లేదు, మాస్టర్ హెల్త్ చెకప్ లాగా చూసుకుంటారు, ఇది అసలు ఏంటి, ఇది అవసరమా నేను చేసుకోవడం. సో సెల్ఫ్ డెసిషన్ అండ్ సెల్ఫ్ మెడికేషన్, మేబీ ఆస్కింగ్ ఏఐ అడగడం ద్వారా, లేకపోతే వాళ్ళు ఏదో అనేక రకాలుగా చదువుకుని వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ డోసెస్ స్టార్ట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా చూసాం మేము ఇంతవరకు. సో ఇవన్నీ కామన్ మిస్టేక్స్. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మా అలోపతితో పాటు వేరే వాడతారు ఆయుర్వేదిక్, అదర్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్, అది తప్పని చెప్పట్లేదు, ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ. బట్ నేనేం చెప్తానంటే, అది వాడుతున్నప్పుడు ఇది వాడండి, ఆపేయొద్దు. ఓకే, ఎందుకంటే ఇది ఆపేస్తే పెరుగుతాయి తగ్గితే మనకు తెలియదు, బికాస్ నేను వేరే ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్ మీద కమెంట్ చేయలేను, బట్ అది వాడండి ఇది వాడండి అని చెప్తాను. ఎందుకంటే సడన్ గా థైరాయిడ్ షుగర్ మెడిసిన్ ఆపేస్తే టెంపరీగా బాగుంటుందేమో, తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే ఈ ఎండోక్రానిక్ డిసీజెస్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి కేసెస్ ఉంటూ ఉంటాయి యూజువల్ ఎక్కువగా? అంటే ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఎనీ డాక్టర్ హూ డీల్స్ విత్ హార్మోన్స్ అండి. హార్మోన్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో, అంటే మన జీవన శైలి, మన జీవన పద్ధతి, తర్వాత మన జీవన క్రియ అంటాం, అంటే మెటబాలిజం, మన బేసిక్గా మనం సర్వైవ్ అవుతున్నది మెటబాలిజం మీద, దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట హార్మోన్స్ అన్నవి. సో ఈ హార్మోన్స్ ప్రతి అవయం ఒక గ్రంథి నుంచి రిలీజ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ఉందనుకోండి, ప్యాంక్రియాస్ నుంచి క్లోమ గ్రంథి నుంచి బయటకు వస్తుంది, థైరాయిడ్ గ్రంథి నుంచి బయటకు వస్తుంది, ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది అలా చూపిస్తేనే మన కొలెస్ట్రాల్, మన షుగర్, మనం హాయిగా పడుకోవడానికి కూడా హార్మోన్స్ ముఖ్యం, తర్వాత మనం తినే ఫుడ్ అంతా డైజెషన్కి కూడా హార్మోన్స్ ముఖ్యం, ఫర్టిలిటీ అంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి హార్మోన్స్ ముఖ్యం, ఇవన్నీ. సో హార్మోన్ కంట్రోల్ చేయందంటూ ఉండదు ఒంట్లో. సో ఈ హార్మోన్స్ జనరల్గా మాకు వచ్చే పేషెంట్స్ డయాబెటీస్ అన్నది ఒక 80% షుగర్ ఉన్న వాళ్ళే వస్తారు, చిన్నపిల్లల్లో, పెద్దవాళ్లలో, ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్లో. థైరాయిడ్ ముఖ్యం, తర్వాత కొలెస్ట్రాల్ ఇబ్బందులను చూస్తాం, అంటే కొవ్వు, అది కూడా హార్మోన్స్ రిలేటెడే ఉంటుంది.
బీపీ కానీ రక్తపోటు, లేదు అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీస్ రాకపోవడం, అంటే హార్మోనల్ వల్ల రాలేదు అంటే మా దగ్గరకు వస్తారు చాలా శాతం. పీసీఓఎస్ అని వినే ఉంటారు విన్నాను. ఆడవాళ్ళలో. PCOD, సో PCOS. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఈ రెండు వీళ్ళు చాలా వరకు వస్తారు. తర్వాత చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ షుగర్ ఉండొచ్చు, అది వేరే రకం. తర్వాత వాళ్ళలో ఎదుగుదల లేకపోతే అంటే హైట్ గెయినింగ్ కూడా గ్రోత్ హార్మోన్ ఇంపార్టెంట్ కదా, దానికోసం మా దగ్గరకు వస్తారు. సో బేసిక్ ఇంకా రేర్ కొన్ని ఉంటాయి, అంటే ఎడ్రినల్ గ్రంథి అని ఒకటి ఉంటుంది, పారాథైరాయిడ్, అవి కొన్ని రేర్ కేసెస్ అన్నమాట. దానికి సంబంధించిన కాల్షియంకి సంబంధించినవి కానీ ఇవన్నీ మటు మా దగ్గరకు వస్తారు మోస్ట్లీ. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. దీనికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ ఇంకా ఎలాంటి రీజన్స్ ఉన్నాయంటారు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి లైఫ్ స్టైల్, మనం తినే పద్ధతి, అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అది కాకుండా స్లీప్ అండి, నిద్ర లేకపోయినా కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అన్నది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 to 8 hours స్లీప్ అన్నది అవసరం ప్రతి మనిషికి. అది చిన్నపిల్లలు అనుకోండి 10 hours అట్లీస్ట్, 10 గంటలు పడుకోవాలి పిల్లలు. సో సరిగ్గా నిద్ర లేనప్పుడు ఏంటంటే మన ఒంట్లో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్, ఇప్పుడు అందరికీ తెలుసు, పేషెంట్లే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు నా కార్టిజాల్ ఎక్కువ ఉందేమో. సో సో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి ఒంట్లో ఆటోమేటిక్గా. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఊరుకో ఒంట్లో ఏం చేస్తాయి అంటే వెళ్ళి షుగర్ని పెంచుతాయి, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అన్నది కాజ్ చేస్తాయి, వెయిట్ గెయిన్ టెండెన్సీ అనేది పెంచుతాయి. అంటే ఊబకాయం పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ హార్మోన్స్ అనమాట. సో స్లీప్ ఒకటి, తర్వాత కూర్చుని పనిచేయడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మన బాడీకి మూవ్మెంట్ అన్నది చాలా అవసరం అండి. కూర్చుని పనిచేస్తుంటే ఇన్సులిన్ అన్నది సరిగ్గా పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో కూర్చుని చాలా గంటలు పనిచేయడం కానీ, స్ట్రెస్ ఈటింగ్, నేను చెప్పాను కదా మీకు, స్ట్రెస్ వల్ల ఓవర్గా తీసుకోవడం కానీ, వెస్టర్నైజేషన్ డైట్. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ గట్ మైక్రోబయోటా అంటారు. అంటే మన ఇంటెస్టైన్లో మంచి బ్యాక్టీరియా అన్నది ఉంటాయి. ఆ మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా మనకి హార్మోన్స్ అన్ని బాగా పనిచేసేటట్టు చేస్తాయి. అవి డిస్రప్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు. అంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం. ఇప్పుడు పీడియాట్రిషియన్ అడిగితే చెప్తారు వాళ్ళు, ప్రతి దగ్గు జలుబుకి యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు పిల్లలకి. సో వాళ్ళు కూడా వద్దనే అంటున్నారు పీడియాట్రిషియన్స్, అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడే వాడండి. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం, మెడిసిన్స్ ఎక్కువగా వేసేసుకోవడం. తర్వాత ఇంకోటి కొత్త కాన్సెప్ట్, నార్మల్ డెలివరీస్ అప్పుడు గుడ్ బ్యాక్టీరియా సేవ్ అవుతుంది, సిజేరియన్స్ ఎక్కువ అయితే గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గుతుంది. ఇది సో బ్రెస్ట్ ఫీడింగ్ కొంచెం తగ్గిపోయింది ఈ మధ్యన, దాని మూలాన్ని కానీ, లేకపోతే కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల డిస్రప్ట్ అవ్వడం, ఇదట్టి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం అనేది ఇది కొత్త ఇదన్నమాట. అంటే చైల్డ్ లో కూడా ఇప్పుడు ఎండోక్రైన్ డిసార్డర్స్ ఉంటాయి కదా, ఉంటాయి. అది చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తుంటారంటారా? తెలుసుకుంటారా అసలు ఇలా ఉందా లేదా అని కూడా తెలుసుకోవడం ఎలా అంటారు? చిన్న పిల్లల్లో ఎండోక్రైన్ డిసీజెస్ తెలుసుకోవడం అనేది చాలా అరుదండి, ఎందుకంటే అవగాహన లేదు ఎక్కువగా. ఇప్పుడు మనం ఎంతసేపు మీరు బయట యూట్యూబ్ ఛానల్స్లో చూసినా కూడా ఎక్కువ పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, బట్ చైల్డ్హుడ్ పీడియాట్రిక్ ఇల్నెసెస్ గురించి ఎక్కువగా డిస్కషన్ అనేది అవ్వదు. సో అవగాహన లేకపోవడం మూలాన్ని ఏంటంటే వాళ్ళు టెస్టింగ్గా చేయరు, అసలు టెస్ట్ అనేది చేయరు. అంటే కొన్ని లక్షణాలు గమనిస్తారు, పర్వాలేదు మా పిల్లలకి ఎందుకు అవుతుంది ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తీసుకున్నారనుకోండి, హైట్ పిల్లవాడు పెరగడు, అది పేరెంట్స్కి బాగా తెలుస్తుంది, ఎందుకంటే ప్రతి ఇయర్ వాళ్ళ బట్టలు షార్ట్ అయిపోవడం కానీ, లేకపోతే క్లాస్లో అందరికన్నా పొట్టిగానే ఉండడం కానీ, ఇవన్నీ గమనిస్తారు. కానీ పర్వాలేదు జెనెటిక్ అనుకుంటారు. కానీ అది ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర తీసుకొచ్చి గ్రోత్ హార్మోన్ అనేది అసెస్ చేసి అవసరమైతే ఇస్తాము, లేదంటే న్యూట్రిషన్ బట్టి మేము చేస్తాం, అలాంటివి తీసుకురారు. థైరాయిడ్ కూడా అంతే. థైరాయిడ్లో ఫస్ట్ పిల్లల్లో వచ్చే సిమ్టమ్ ఏంటంటే ఎదుగుదల లోపం, హైట్ పెరగరు ఫస్ట్ థైరాయిడ్లో పిల్లలు వచ్చింది, కొంచెం వెయిట్ పెరుగుతుంటారు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, వీక్ అంటే లేజీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అది నెగ్లెక్ట్ చేసేస్తారు చాలా వరకు. షుగర్ అన్నది జనరల్గా ఈజీగా పట్టుకుంటారు, ఎందుకంటే చిన్నపిల్లల్లో షుగర్ వచ్చిందంటే డెఫినెట్గా సిమ్టమ్స్ త్రో చేస్తుంది మన బాడీ అన్నది. అంటే యూరినేషన్ ఎక్కువగా రావడం, అంటే అంతవరకు బెడ్ వెట్టింగ్ చేయని చైల్డ్ సడన్గా బెడ్ వెట్టింగ్ చేయడం కానీ, లీన్ సన్నగా అయిపోవడం కానీ, ఇవన్నీ షుగర్ మాత్రం కొంచెం త్వరగానే పట్టుకుంటారు, కానీ మిగతావన్నీ కొంచెం డిటెక్ట్ చేయడం అనేది అరుదుగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, లేదంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇందాక చెప్పారు న్యూ డ్రగ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తాయని, అలా ఏదైనా కేస్ స్టడీ ఉందా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి చాలా మంచి రిజల్ట్స్ చూపించింది? అంటే మీరు నా ప్రాక్టీస్ గురించి చెప్తానండి. ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, పీడియాట్రిక్ ఒబేసిటీ అంటే చిన్నపిల్లలు ఊబకాయం కూడా అప్రూవ్డ్, 12 years దాటిన పిల్లల్లో, అన్ని డ్రగ్స్ కాదు, ఒకటి రెండు మూడు ఉంటాయి అంతే అప్రూవ్ అయినవి. అది నేను చాలా మంది పిల్లలకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ వచ్చారు నా దగ్గరికి, హీ వాజ్ అరౌండ్ 15 years, షుగర్ వచ్చేసింది, HbA1c 9, అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత హై షుగర్స్, మీకు ఐడియా ఉంది కదా. HbA యావరేజ్ 9 to 10 మధ్యలో వచ్చారు నా దగ్గరికి.
చైల్డ్ వాజ్ ఒబీస్, అంటే వెయిట్ అన్నది కొంచెం ఎక్కువగానే ఉంది. పేరెంట్స్ ఇద్దరికి షుగర్ ఉంది, వాళ్ళకి యంగ్ ఏజ్లోనే వచ్చింది 30 ఏళ్ళకి. కానీ ఈ అబ్బాయికి ఎర్లీగా వచ్చింది 15 ఇయర్స్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ వాళ్ళ పేరెంట్స్లో ఉన్నట్టు లేదు ఇప్పుడు. సో ఆ చైల్డ్లో నేను ఫస్ట్ చూస్ చేసుకున్న డ్రగ్ వెయిట్ లాస్ ప్లస్ షుగర్ కంట్రోల్ చేసేది. ఎగ్జాక్ట్గా ఒక 6 to 9 months వాడారు. నవ్ ద చైల్డ్ ఇస్ ఆఫ్ ద మెడిసిన్స్, షుగర్కి ఏమీ వాడట్లేదు. ఎవ్రీ 6 months నా దగ్గరికి ఫాలో అప్ వస్తారు, వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయనకి భయం కలిగింది, అరే నేను ఏమన్నా ఇలాంటి అంటే జంక్ ఫుడ్ అవి తీసుకుంటే నేను వెయిట్ పెరిగి నాకు షుగర్ వస్తుందన్న భయం అయితే చైల్డ్లో వచ్చేసింది. సో సాధ్యమైనంత వరకు డైట్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తున్నాడు ఆ అబ్బాయి, చదువుకుంటున్నాడు, అయినా కూడా షుగర్ ఇస్ ఇన్ గుడ్ రేంజ్, అంటే ప్రీ డయాబెటీస్లోనే ఉన్నాడు, ఇంతవరకు డయాబెటీస్ అయితే రాలేదు మళ్ళీ. సో మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఆ అబ్బాయిలో నేను అలాంటి డ్రగ్ చూస్ చేసుకోకుండా మామూలుగా ట్రీట్ చేసేటట్టయితే మల్టిపుల్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వచ్చేది, అది తగ్గేది కాదు. షుగర్ అన్నది ఎన్నో ఏళ్ళ అబ్బాయి బ్రతకాలి, ఇంకా షుగర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. దట్ ఈస్ వన్ థింగ్. సో మీరు ఇచ్చిన ఈ న్యూ డ్రగ్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉండొచ్చు, అండ్ మరీ ముఖ్యంగా ఆ టైం లైన్లో మిమ్మల్ని ఎన్నిసార్లు మీట్ అవ్వాల్సి ఉంటుంది, లైక్ ఫాలో అప్ అని చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మీరు. కానీ యూజువల్ చాలా మంది నెగ్లెక్ట్ చేసేది అక్కడే, ఒకసారి తగ్గిందన్న తర్వాత ఒక టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో పేరెంట్స్కి ఏం చెప్తారు, ముఖ్యంగా పేరెంట్స్కి ఏం చెప్తారు, లేదంటే పేరెంట్స్కి ఉన్నట్లయితే వాళ్ళకి ఏం చెప్తారు? పిల్లల్లో అయితే డెఫినెట్గా ఫాలో అప్ కొంచెం ఎర్లీగా ఎవ్రీ 2 monthsకి చూస్తానండి పిల్లల్ని. నేను ఫస్ట్ మెడిసిన్ పెట్టినప్పుడు 1 month, తర్వాత 2 monthsకి ఫాలో అప్ అన్నది నేను చెప్తాను, డిసైడ్ చేస్తాను, అంటే ఎంత ఎర్లీగా రావాలి, 3 months 6 months అన్నది. సో వాళ్ళు తీసుకొస్తారు. సో బేసిక్గా అక్కడ పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్గా ఉంటారు, చైల్డ్కి కూడా భయం ఉంటుంది, ఫాలో అప్ అలా ఉంటుంది. పెద్దవాళ్ళల్లో ఇప్పుడు నేను ఏదైతే కొత్త మెడిసిన్స్ పెట్టాను అనుకోండి, ఫస్ట్ 3 months ఎవ్రీ మంత్ రావాలి. ఎందుకంటే అందరిలోనూ ఒక డ్రగ్ ఈక్వల్గా పనిచేయదు. మీలో ఒకలా పనిచేయొచ్చు, నాలో ఒకలా పనిచేయొచ్చు. ఎవరైతే ఊబకాయం ఎక్కువగా ఉంటారో వాళ్ళది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నార్మల్ బిఎంఐలో ఉన్న వాళ్ళు, కొంత ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో అంత పనిచేయవు. సో ఇప్పుడు ఏమవుతుంది, మా దగ్గరికి ప్రతి వాళ్ళు వచ్చేస్తున్నారు. మినిమం బిఎంఐ 27, 28, 29 ఉన్న వాళ్ళు కూడా, మేడం మాకు వెయిట్ లాస్ కావాలి, మాకు ఆ డ్రగ్ కావాలి, 3 monthsలో మా అన్నయ్య పెళ్ళి ఉంది, నేను సన్నబడిపోవాలి ఆ టైంలో. రెఫరెన్స్ ద్వారా వాళ్ళకి జరిగింది కాబట్టి మాకు జరగాలి. సో అంటే ఇవన్నీ డ్రగ్స్ పర్టిక్యులర్ పేషెంట్కి ఎవరికైతే అవసరమో అలా వాడాలి, కానీ అందరిలోనూ వాడేస్తే రిజల్ట్ అన్నది రాదు. ఇండివిజువల్ కేసెస్ ట్రీట్మెంట్ అనేది ఇండివిజువలైజ్డ్ అవ్వాలండి. సో మీలో ఏం కావాలి, నాకు యాజ్ అ డాక్టర్ నేను ఆలోచిస్తాను ఇంకోళ్ళలో ఏం కావాలన్నది. సో ఈ డ్రగ్స్ వాడేటప్పుడు ఎవ్రీ మంత్ రమ్మని చెప్తాను. ఫస్ట్ 1 month, ఫస్ట్ 3 months, ఎందుకంటే 3 నెలలకు అసెస్ చేస్తాం వెయిట్ లో ఈ డ్రగ్ పనిచేస్తుందా లేదా. అందరిలోనూ అన్ని పనిచేయవు, పనిచేస్తుందంటే కంఫర్టబుల్ గా 6 to 9 months వరకు కంటిన్యూ చేస్తాం. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి చైల్డ్ కేసెస్లో పేరెంట్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, కామన్గా చేసే మిస్టేక్స్? మిస్టేక్స్ అని చెప్పలేమండి, ఎందుకంటే డైట్ అన్నది వాళ్ళు సాధ్యమైనంత వరకు చైల్డ్కి మంచి డైట్ ఇవ్వాలనుకుంటారు. పిల్లలు కదా, వాళ్ళతో ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళకి తినాలనిపిస్తుంది, పెద్దవాళ్ళైనా మనకే తినాలనిపిస్తుంది వారానికి ఒకసారి ఏదో. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర డైట్కి వచ్చేసరికి కొంచెం సతాయిస్తారు, లేదు నాకు అదే కావాలని అడుగుతారు, షుగర్స్ అడుగుతారు. ఇదని సో కొంచెం 12 years దాటిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ బాగానే ఉంటాయి పిల్లల్లో. మేము టైప్ 1 డయాబెటీస్ చూస్తాం కదా, చిన్న పిల్లల్లో 2 years దాటంగానే వచ్చేస్తుంది. మినిమం 1.5-2 years నుంచి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. వాళ్ళలో ఇన్సులిన్ పెట్టాలి మేము, 3-4 times ఇంజెక్ట్ చేసుకుంటారు పర్ డే పిల్లలు, పర్ డే. వాళ్ళల్లో చాలా డిఫికల్ట్ అండి. వాళ్ళకి బిస్కెట్స్ తినాలనిపిస్తుంది, చాక్లెట్స్ తినాలనిపిస్తుంది. పేరెంట్స్ ఏమో ప్రెషరైజ్ ఎక్కువ చేయలేరు, వాళ్ళు బాధపడుతుంటారు. ఎవ్రీ టైం నీడిల్ ఫోబియా, ఎవ్రీ టైం నీడిల్ ప్రిక్, పెయిన్, ఇవన్నీ ఉంటాయి. బట్ 12 years దాటిన తర్వాత జనరల్గా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కొంచెం బెటర్గానే ఉంటాయి. పెద్ద ఇష్యూస్ అయితే చూడం మనం. అండ్ ఇప్పుడు ఇన్సులిన్స్ అన్నారు, మరి ఇన్సులిన్ స్టేటస్ ఎలా ఉంది ఇప్పుడు? టాబ్లెట్స్ కన్నా ఇంకా ఎఫెక్టివ్గా ఇన్సులిన్ ఉందా? దాని అంటే దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో? అంటే మీరు నన్ను అడిగితే గనక యాజ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్, ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్సులిన్ ఎంత సేఫ్ అంటే దాని మీద డేటా ఆల్మోస్ట్ 30-40-50 సంవత్సరాల నుంచి ఉంది ఇన్సులిన్ అనేది మార్కెట్లో. అది ట్రయల్స్ జరిగిన పేషెంట్స్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంత మందిలో చేస్తుంటారు. ఇప్పటికీ కొత్త వస్తూనే ఉన్నాయి ఇన్సులిన్స్లో రకరకాలు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో, లివర్ చెడిపోయిన వాళ్ళల్లో ఏ డ్రగ్ పెట్టలేమండి. ఎందుకంటే ఇన్సులిన్కి అవి అవసరం లేదు ఎక్స్క్రీట్ అవ్వడానికి బయటికి. ఇన్సులిన్ అన్నది ఇట్ ఇస్ మన లివర్ స్టేటస్ కానీ కిడ్నీ స్టేటస్ మీద డిపెండెంట్ ఉండదు. అది చక్కగా దాన్ని ఈజీగా మెటబాలిజ్ అయిపోతుంది. ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్.
ఎంతమంది వస్తారు మా దగ్గరికి Hmm. షుగర్ ఉన్న వాళ్ళు. ప్రెగ్నెన్సీలో షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అది గైనకాలజిస్ట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు మా దగ్గర పంపించేటప్పుడు. ఎందుకంటే గైనిక్ చైల్డ్ ఎఫెక్ట్ అవుతారు, మదర్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ప్లసెంటా ఉంటుంది కదా చైల్డ్ కి మదర్ కి, దాని నుంచి పాస్ అవ్వదు ఇన్సులిన్. అది చాలా పెద్ద మాలిక్యూల్ ఇన్సులిన్ అనేది. చాలా మంది కంగారు పడుతుంటారు ప్రెగ్నెంట్ షుగర్ వాళ్ళు మమ్మల్ని ఏమడుగుతారంటే ఇన్సులిన్ సేఫ్ అని అడుగుతారు. టాబ్లెట్స్ కి పర్వాలే, అసలు టాబ్లెట్స్ ఏది అప్రూవ్డ్ కాదు, ఒకటో రెండో తప్పితే ప్రెగ్నెన్సీలో. ఆ టాబ్లెట్స్ కూడా వల్ల కూడా స్టడీస్ లో ఏం తెలియదంటే పుట్టిన తర్వాత చైల్డ్ లో వెయిట్ ఊబకాయం వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇన్సులిన్ ఏంటంటే పెద్ద మాలిక్యూల్, అది ప్లాసెంటా నుంచి వెళ్ళలేదు చైల్డ్ వరకు. సో అది చేయాల్సిన పని ఏంటి, మదర్ లో షుగర్ కంట్రోల్ చేయడం. ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటే చైల్డ్ కూడా షుగర్ ఎక్కువ అయిపోయి వాళ్ళల్లో చైల్డ్ ఇన్సులిన్ రిలీజ్ చేసేసి వాళ్ళు పెద్ద బిగ్ బేబీస్ లాగా పుట్టడం, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో ఇట్ ఈస్ ద సేఫెస్ట్ అండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో మేము తర్వాత కొత్తగా షుగర్ తో వస్తారు చాలా మంది, హై షుగర్స్ లో వస్తారు, HbA1c 10+ ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఇన్సులిన్ పెడతాం మేము ఫస్ట్. అంటే మేము పెట్టంగానే భయపడిపోతే లైఫ్ లాంగ్ వాడతానా అని. ఇట్స్ ఓన్లీ అ టెంపరీ థింగ్. ఒక 1 to 2 months ఇన్సులిన్ పెడితే ఇమీడియట్ షుగర్ కంట్రోల్ వచ్చేసి వాళ్ళ ప్యాంక్రియాస్ ఆటోమేటిక్ గా బాగా పనిచేయడం మొదలెడతాయి. సో ఆ విధంగా ఏంటంటే ఎక్కువ రోజులు ఇన్సులిన్ మీదకి ఎక్కరు వాళ్ళు, మినిమం టాబ్లెట్స్ మెయింటైన్ అవుతారు. సో ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్ అండి. ఎనీ టైమ్ యూ ఆస్క్ మీ, ఎనీ డే యూ ఆస్క్ మీ, ఇట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. దానికి ఏముండదు ఇబ్బందులు. సో అంటే ఇలాంటి చాలా విషయాలు తెలియక చాలా మంది భయపడతా ఉంటారు. అవును. ఓవరాల్ గా పేరెంట్స్ కి ముఖ్యంగా చాలా మంది పిల్లల తరపున భయపడే వాళ్ళకి అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఎల్డర్స్ లోనే షుగర్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఎండోక్రైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఓవరాల్ గా? సజెషన్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీగా ఏదన్నా ఎండోక్రైన్ సమస్య డిటెక్ట్ అయితే ఫస్ట్ రండి డాక్టర్ దగ్గరికి. ఓన్ డెసిషన్ ఇంట్లో ఓన్ డెసిషన్ తీసుకోవద్దు. ఇంట్లో కూర్చుని రీసెర్చ్ చేయడము, ఏఐలో చూసుకోవడము, లేకపోతే ఇంకా అసలు మెయిన్ మాకు బాధ వచ్చేది ఏంటంటే డాక్టర్ దగ్గరికి రాకుండా 10 మంది వేరే వాళ్ళది ఒపీనియన్ తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్. మీ షుగర్ ఒకలా ఉంటుంది, ఇంకోటిది ఒకలా ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ తీసుకుని దే గో బై ఇట్. ఇవి ఎలా ఉంటాయంటే షుగర్ ప్రతిసారి స్పైక్ అయినప్పుడల్లా డ్యామేజ్ చేస్తుంది ఆర్గన్స్. అది గ్రహించరు. 10 years షుగర్ ఉందనుకోండి, అన్కంట్రోల్ గా ఉంది, HbA1c ఒక్కసారి కూడా 8 లోపు రాలేదు, వాళ్ళకు ఆర్గన్ డ్యామేజెస్ జరుగుతాయి. సో వాళ్ళు ఆలోచించాల్సిన ప్రతిసారి ఎవ్రీ 3 months నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నా HbA1c less than 7 ఉండాలి, 7 లోపు. పెద్దవాళ్ళలో కొంచెం అంత స్ట్రిక్ట్ గా ఉండవు, అది ఆలోచించాలి. కానీ ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గర, 10 ఏళ్ల నుంచి షుగర్ ఉందండి, 10 ఏళ్ల నుంచి హోమియోపతియే వాడారు వాళ్ళు. ఓకే, మధ్యలో షుగర్ కంట్రోల్ అయింది, దాని తర్వాత మళ్ళీ పెరిగింది, మళ్ళీ కంట్రోల్ అయింది, మధ్యలో ఏం జరిగిందో తెలియదు. నా దగ్గరకు వచ్చేసరికి HbA1c 12.3 ఉంది. ఇప్పుడు నేను మెడిసిన్ టాబ్లెట్ పెట్టగానే వాళ్ళు ఏం అడిగారంటే టాబ్లెట్స్ తో నా కిడ్నీలు చెడిపోతాయా? అంటే మేము కిడ్నీలు లివర్ చెడిపోయే టాబ్లెట్స్ మేము ఎందుకు ఇస్తాం? ఆ డ్రగ్ షుగర్ కంట్రోల్ చేసే మాలిక్యూల్. నేనేమన్నానంటే పేషెంట్ తో, మీరు ఇలా అన్కంట్రోల్ షుగర్స్ ఇన్నేళ్ల పాటు పెట్టుకుంటే అదే డ్యామేజ్ చేస్తుంది, ఆ షుగర్ డ్యామేజ్ చేస్తుంది మీ కిడ్నీస్, మేము ఇచ్చే మెడిసిన్స్ కాదు. సో అంతవరకు ఉంచుకోవద్దు. కమ్ అండ్ విజిట్ ద డాక్టర్, ఆవిడ ఏం చెప్తారో వినండి, నచ్చితే నచ్చింది, లేదంటే మీకు ఏది కాదు. బట్ ఫస్ట్ వచ్చి అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి తీసుకోండి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి, రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండండి, ఇది నేను చెప్పేది. అంతేగాని సెల్ఫ్ డెసిషన్స్ అవన్నీ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు హార్మ్ యూ అండి, అంతే. సో రైట్ నౌ ఐ థింక్ ప్రతి ఒక్కరు మార్చుకోవాల్సిన విషయం అదే అనుకుంటా బహుశా. ఎందుకంటే మీరు ఇందాక కూడా చెప్పారు క్లియర్ గా, జీన్ ప్రాబ్లం వాళ్ళు కూడా వస్తుంటాయి. సో ఆ జీన్ అనేది డెఫినెట్ ఇండివిజువల్స్ కి ఇండివిజువల్ గానే ఉంటుంది, ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండాలని రూల్ ఏం లేదు. అండ్ దాంతో పాటుగా ఓవరాల్ గా ఇప్పుడు ఎండోక్రైన్ డిజార్డర్స్ అనేవి యూజువల్లీ మెన్ లో కంటే ఉమెన్ లో ఎక్కువ ఉంటాయి అనేది కూడా కాస్త వినిపిస్తుంది. ఇట్ ఇస్ ట్రూ అండి. ఎందుకంటే ఉమెన్ లో సర్టన్ జీన్స్ అనేవి ఎక్కువగా రోల్ ప్లే చేస్తాయి. రెండోది ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ, అంటే మీరు వినే ఉంటారు కదా, ఆటో ఇమ్యూనిటీ అంటే మన బాడీ మన ఆర్గనే వేరే బయట ఆర్గన్ లాగా ట్రీట్ చేసి దాని మీద ఫైట్ చేస్తుంది, దాడి చేస్తుంది. సో ఇప్పుడు థైరాయిడ్ కూడా వచ్చేది మోస్ట్ కామన్ హషిమోటోస్ థైరాయిడైటిస్, అంటే 40% అదే రీజన్. అంటే థైరాయిడ్ లో ఉన్న సెల్స్ ని అది అవుట్ సైడ్ ఫారెన్ బాడీ ఏదో ఇన్ఫెక్షన్ ఏమో అని దాని మీద దాడి చేయడం వల్ల 90% డిస్ట్రాయ్ అయిపోతుంది థైరాయిడ్ అన్నది. సో డిసీజ్ అనేది జనరల్ గా ఆడవాళ్ళలో ఎక్కువ, మగవాళ్ళతో కంపేర్ చేస్తే. ఇంకోటి నేను చెప్పింది జీన్స్, తర్వాత ఆటో ఇమ్యూనిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది. మూడోది ఆడవాళ్ళు త్రూ అవుట్ ద లైఫ్ చాలా హార్మోన్ ఫ్లక్చువేషన్స్, చాలా స్ట్రెస్ కి గురవుతారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఎంత వాదించినా కూడా, బికాస్ దే గో త్రూ మెనార్కీ, అంటే ఫస్ట్ సైకిల్ రావడం నుంచి తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో, తర్వాత మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన టైంలో నెంబర్ ఆఫ్ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ అవుతాయి. ఆ టైంలో కూడా ఆటో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట, హార్మోన్. అందుకనే డెలివరీ అయిన తర్వాత మేము థైరాయిడ్స్ చూస్తాం. ప్రెగ్నెన్సీ ప్రొటెక్ట్ చేస్తుంది మదర్ని, ఏమీ రావు.
ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీలో బాగానే ఉంటారు. డెలివరీ అయిన తర్వాత మొత్తం ఫ్లేర్ అప్ అయిపోతాయి. థైరాయిడ్స్ కొత్తగా వస్తాయి, షుగర్ కొత్తగా వస్తుంది, అదర్ వేరే ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అండ్ ద స్ట్రెస్ లెవెల్ దట్ ఉమెన్ టేక్స్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ఫుల్ అవుతారు జనరల్గా. అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ వల్ల మగవాళ్ళు. సో వీటన్నిటి రీజన్స్ వల్ల ఆడవాళ్ళలో ఇట్ ఈస్ వెరీ కామన్. సో ఆ టైంలో మీరు తీసుకునే కేర్ కానీ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఆ టైంలో కూడా న్యూ డ్రగ్స్ ఏమైనా ఇంక్లూడ్ చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుందో? లేదండి. సో ప్రెగ్నెన్సీ టైంలో మెనోపాజ్, మెనార్కీ అంటే ఫస్ట్ సైకిల్, మెనోపాజ్ టైంలో ఎనీ డ్రగ్ క్యాన్ బి గివెన్, దానికి ఏమీ ఇబ్బందులు ఉండవు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో అప్రూవ్డ్ మెడిసిన్స్ ఇవ్వాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు కూడా ఈ డ్రగ్స్ పెట్టాం మేము. అంటే ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ కానీ అదర్ కొత్త మెడిసిన్స్ వాడేటప్పుడు ఆపి 2 months తర్వాత ప్లాన్ చేయమని చెప్తాం ప్రెగ్నెన్సీ. ఎందుకంటే సేఫ్టీ స్టడీస్ లేవు, ఇంకా చెయ్యాలి వాళ్ళు ఇంకా. సో సేఫ్టీ స్టడీస్ లేనప్పుడు మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయితే అన్ని పెట్టలేము. ఓన్లీ అప్రూవ్డ్ మెడిసిన్స్ ఆర్ ఇన్సులిన్ ఆర్ థైరాయిడ్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. సో ఉమెన్ లో ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్ లో కానీ ఇలాంటి జాబ్, ఇప్పుడు ఎవరైతే ఇనిషియల్ గా జాబ్ చేసే ఎంప్లాయీస్ లో కానీ, ఉమెన్ ఎంప్లాయీస్ లో వాళ్ళ పీర్ ఎవరైతే కొలీగ్స్ తోని, ఫ్రెండ్స్ తోని షేర్ చేసుకుంటూ ఉంటారు. డెఫినెట్లీ ఒకరి మెడిసిన్ ఇంకొకరు వాడే సిచ్యువేషన్స్ కూడా కొన్ని చోట్ల ఉంటుంటాయి. ఎందుకు డాక్టర్ కన్సల్ట్ అవ్వడం ఎందుకు, ఆల్మోస్ట్ సేమే కదా, సేమ్ ఏజ్, సేమ్ సిచ్యువేషన్ అన్నట్టు. సో అలాంటి వాళ్ళకి ముఖ్యంగా మన మీడియా నుంచి ఏం చెప్తారు? అంటే మీరు ఐ థింక్ ఎక్కువ మీరు చెప్పేది థైరాయిడ్ ఇష్యూస్ లో అవుతుందండి. షుగర్ లో అంత ధైర్యం చేయరు. షుగర్ కానీ పీసీఓడి వీటిలో ధైర్యం చేయరు. థైరాయిడ్ లో ఏమనుకుంటారంటే మా మదరే తక్కువ వాడుతున్నారు, వాళ్ళ మదర్ ఆర్ సమ్మన్ ఆవిడే 25 mcg 12.5 50 వాడుతుంది, నాకెందుకు 100 ఇచ్చారు డాక్టర్, నా ఫ్రెండ్ కే అసలు పెద్ద ఎక్కువ లేదు తనకెందుకు ఆ డోస్ ఇచ్చారు అని వాళ్ళు సెల్ఫ్. అసలు థైరాయిడ్ లో చాలా చూస్తామండి సెల్ఫ్ డోస్ అడ్జస్ట్మెంట్. వాళ్ళు 2 నెలలు ఒక డోస్, మళ్ళీ ఇంకో డోస్ చేసి మళ్ళీ మా ఫైనల్ గా వస్తారు మా దగ్గరికి. సో మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏజ్ బట్టి ఉంటుంది, వెయిట్ బట్టి ఉంటుంది, వాళ్ళ హైట్ బట్టి ఉంటుంది, అలా ఫిక్స్ చేస్తాం డోసేజ్. ఆటో ఇమ్యూనిటీ ఉందా లేదా, జెనెటిక్ టెస్ట్ కూడా చేస్తాం థైరాయిడ్ కి. వాళ్ళలో ఎక్కువ డోస్ అవసరం ఉంటుంది, వేరే వాళ్ళలో అంత ఉండదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి అసలు థైరాయిడ్ లేకపోయినా ట్రీట్ చేస్తాం మేము. కొన్ని అంటే గైడ్ లైన్స్ ఉంటాయి మాకు. అంటే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే థైరాయిడ్ ఇలా ఉంటేనే కన్సీవ్ అవ్వాలి, రిస్క్ ఉన్న వాళ్ళలో, అబార్షన్స్ అయ్యి ఉన్న వాళ్ళలో థైరాయిడ్ ఇంత ఉండాలి. సో ప్రెగ్నెన్సీ టైంకి తక్కువ డోస్ పెడతాం. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అడల్ట్స్ లో ఒక డోస్ పెడతాం. సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళు చేసుకోవడానికి లేదు అసలు. డిఫరెంట్ కేస్ స్టడీస్ లా చూడొచ్చు. అంటే ఇప్పుడు ప్రతి పేషెంట్ డిఫరెంట్. నేను చెప్పాను కదా, వాళ్ళదంతా మరి ఎందుకు చూస్తాం, హైట్ చూస్తాం, లోపలికి వచ్చే ముందు హైట్, వెయిట్, పల్స్, బీపీ ఏమేం కండిషన్స్ ఉన్నాయి ప్రీవియస్ గా అవన్నీ చూస్తాం. అలాంటప్పుడు సెల్ఫ్ మెడికేషన్ అసలు చేసుకోవడానికి లేదు ఎప్పుడైనా సరే. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ మనం ప్రతి ఉమెన్, ప్రతి గర్ల్ అండ్ ప్రతి అది వాళ్ళ పీర్ గ్రూప్స్ తో కంపారిజన్ పక్కన పెట్టి డైరెక్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అనుకుంటున్నాను. సో వాళ్ళందరికీ ఫైనల్ గా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్ గా ఒక మాట చెప్పాలంటే ఈ ప్రెసెంట్ ఉన్న ఎరాలో మెటబాలిక్ డిసీజెస్ అంటే మన జీవన శైలికి సంబంధించిన డిసీజెస్ పెరుగుతూనే ఉంటాయి ఇంకా రాను. ఇవి తగ్గేవి కాదు. ఎందుకంటే మనకి వెస్టర్నైజేషన్ అయిపోయింది, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువైపోయి, కూర్చుని పనిచేయడం ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో అవి పెరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఎంత చేయగలిగితే అంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే బెటర్. అంటే నేను ఇది తినండి అది తినండి అని నేను చెప్పలేను. బట్ మీ చేతిలో ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు హోమ్ కుక్డ్ మీల్స్ తీసుకుని కొంచెం అంటే వ్యాయామం కొద్దిగా అయినా ఒక 30 to 40 minutes per day అయినా చేసుకుంటూ, సెడెంటరీగా కూర్చుని పనిచేసే వాళ్ళకి ప్రతి 1/2 hour లేవండి, లేచి ఒకసారి తిరిగేసారండి, కూర్చోండి. స్ట్రెస్ అనేది అంత ఎక్కువగా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఎంత స్ట్రెస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ మీ మీద వర్క్ అది పెరుగుతుంది. కానీ కొంచెం అంటే ఈ మధ్య నేను చూసిన కొంచెం అంత స్ట్రెస్ఫుల్ గా తీసుకోవడము, నాకు నెక్స్ట్ పొజిషన్ ఎక్కువ అయిపోతుంది అనుకోవడం, అలా కాకుండా కొంచెం అది నెమ్మదిగానే తీసుకుంటూ యోగా, ఇలాంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటూ ఐ థింక్ స్ట్రెస్ హ్యాండ్లింగ్, స్లీప్ అడిక్వేట్ అట్లీస్ట్ 6 to 8 hours per day ఉండేటట్టు చూసుకోవడం, వీటన్నిటి వల్ల ఐ థింక్ చాలా వరకు కంట్రోల్ రావచ్చు, అట్లీస్ట్ 30 to 40%. థ్యాంక్ యూ మ్యామ్. ప్రతి ఒక్కరికి ఇది డెఫినెట్లీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ మా దగ్గరికి వచ్చి ఇలాంటి ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.